ఎస్ ప్రభుజీ. ఇంకా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తున్నాయి. యా, నేను మళ్ళీ ఒకసారి స్మాల్ డిఫరెన్స్ చెప్తాను. ఐ జస్ట్ రివైజ్ వన్ మోర్ టైం. రెండింట్లో చూడండి, జనరల్ గా నిష్కామ నుండి శుద్ధ భక్తి వరకు ట్రాన్సిషన్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిష్కామ ఇస్ ఆల్ అ వెరీ బిగ్ స్టేజ్, రైట్? కానీ ఆ చిన్న ట్రాన్సిషన్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. మీకు అందరికీ ఈ లీల తెలుసు, రైట్? ఎక్కడైతే కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అండ్ నారద మునికి చెప్పారు, నా భక్తుల యొక్క పాదధూళి తీసుకురండి అనేది. ఆ యొక్క ఆమ్, లీలలో మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. నారద ముని చాలా మంది భక్తులను కలిశారు, గొప్ప గొప్ప భక్తులను కలిశారు. కానీ వాళ్ళని ఎప్పుడైతే పాదధూళి అడిగారో, మీ పాదధూళి కృష్ణుడు అడిగారు, మీ పాదధూళిని తీసుకొని తను తల మీద వేసుకుంటారంట అని చెప్పగానే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మా పాదధూళి కృష్ణుడు తల మీద పడితే మేము నరకానికి వెళ్తాం. కరెక్ట్ కాదు కదా, కృష్ణుడు ఇన్సల్ట్ అవుతుంది కదా అని చెప్పారు. కానీ ఇదే ప్రశ్న నారదముని గోపికలను అడిగినప్పుడు గోపికలు అన్నారు, మీరు మీకు ఎంత కావాలంటే అంత ధూళి తీసుకెళ్ళండి. ఒకవేళ ఈ ధూళి తీసుకెళ్తే కృష్ణుడు తలనొప్పి తగ్గుతుందా అని చెప్పారు. అవును తగ్గుతుంది. అది తగ్గుతుందంటే పర్వాలేదు, మీకు ఎంతైనా ఇస్తాం. ఆ ఒక్క క్షణం కోసం కూడా కృష్ణుడు తలనొప్పి తగ్గితే దానికోసం జీవితాంతము కూడా మేము నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ భావం చూడండి. సో అందరూ పెద్ద పెద్ద భక్తులే, కానీ గోపికలు చాలా స్పెషల్ ఉన్నారు ఇందులో. ఏంటి తేడా? ఇందులో వాళ్ళు కృష్ణుడు కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆయనకేం నచ్చుతుంది, నాకేమవుతుందా, నేను చెయ్యగలుగుతానా అనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ లేదు. కృష్ణుడికి తలనొప్పి వస్తుంది, ఆ తలనొప్పి తగ్గించడానికి నేనేమైనా చేస్తాను అనే ఒక దృఢమైనటువంటి ఒక భావం వాళ్ళలో ఉంది. అది ఆ వేరే భక్తులలో కనిపించలేదు మాతాజీ. మీరు చూసారా? ఆ వేరే భక్తులు కూడా ఉన్నతమైన భక్తులే, నారదముని ఎవరినైతే మాట్లాడారో, కానీ వాళ్ళలో కనిపించలేదు. వాళ్ళు అన్నారు, సరే మంచిదే, కానీ ఇది కొంచెం డిఫికల్ట్, నా ధూళి భగవంతుడి తల మీద నేనైతే ఇవ్వనండి, సారీ అండి అని చెప్పేశారు. వాళ్ళు ఇలా ఆలోచించలేదు, అరే నిజంగానే కృష్ణుడికి తలనొప్పి వస్తుంది, ఇది ఇచ్చినందువల్ల కృష్ణుడికి తలనొప్పి తగ్గుతుంది, కృష్ణుడికి తలనొప్పి తగ్గితే ఆయన తను హాయిగా ఉంటాడు. ఈ విధంగా ఏ విధంగా ఒక తల్లి ఆ, కొత్తగా జన్మించిన శిశువు గురించి ఎలా ఆలోచిస్తుంది, తన కంఫర్ట్స్ పక్కన పెట్టేసి, రైట్? సో ఆ విధంగా శుద్ధ భక్తులు అంటే వాళ్ళు ఫోకస్ అంతా కూడా కృష్ణుడికి ఏది నచ్చుతో అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. వేరే అదర్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, కానీ దేర్ ఫోకస్ మే నాట్ బి టూ మచ్ ఆన్ కృష్ణ. ఆ విధంగా ఇప్పుడు అర్థమైందా? క్లియర్ అయిందా మాతాజీ? రెండింట్లో, నిష్కామ ఇంకా శుద్ధములో. ప్రభుజీ ఇక్కడ యాక్చువల్లీ మరి నిష్కామ చెప్తున్నప్పుడు కూడా మనకి ఇప్పుడు గోపికలది అని చూస్తే ఒకటి స్వార్థంగా అనిపిస్తుంది, ఇంకొకటి నిస్వార్థంగా అనిపిస్తుంది. మరి నిష్కామ భక్తుల్లో మరి స్వార్థం ఉంటుందంటారా? గోపికల దాంట్లో ఏది అంటే అచ్చా, ఈ ఎగ్జాంపుల్ లో ఒకటి స్వార్థం వేరే అనిపించింది. భక్తులు హా, 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 ఒకటి నిస్వార్థంగా అనిపించింది కదా. సో రైట్, చూడండి. దాన్ని బట్టి మరి నిష్కామ భక్తుల్లో స్వార్థం ఉన్నట్ట, అది లేదనుకోవాలా మరి ఎలాగా? ఆ, చూడండి. ఓకే, మీరు ఇంకా కొంచెం డీటెయిల్లో వెళ్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. ఐ విల్ షేర్ అ వైట్ బోర్డ్ దట్ విల్ బికమ్ ఈజీ. వైట్ బోర్డ్ కనిపిస్తుందా మీకు? ఓకే, పర్ఫెక్ట్. ఎస్ ప్రభుజీ. చూడండి, ఇక్కడ మీరు సకామ మీరు చూస్తే, సకామ ఈస్ ప్రాక్టికలీ ఆల్మోస్ట్ ఫుల్లీ మటీరియల్ డిజైర్స్. ఓకే, కానీ మీరు చూడండి నిష్కామలో వాళ్ళకి ఎటువంటి మటీరియల్ డిజైర్ లేదు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ స్పిరిచువల్ డిజైర్. దెర్ ఇస్ నో మటీరియల్ డిజైర్. వాళ్ళు భగవంతుడి దగ్గర వెళ్ళి అది కావాలి ఇది కావాలి ఏమీ కోరుకోవట్లేదు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ రెండు డిఫరెంట్ కేటగిరీస్ ఆల్ టుగెదర్. ఓకే, నా ఇందులో ఇది కంప్లీట్లీ సెల్ఫిష్. ఎందుకంటే స్వార్థము అని అంటే జనరల్గా మనం స్వార్థం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అందులో స్వార్థము డిఫాల్ట్ అర్థం ఏంటంటే స్వార్థమైనటువంటి ఇంద్రియ తృప్తి చేయాలనే కోరిక. ఒప్పుకుంటారా అందరు? స్వార్థము అని అంటే నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది కావాలి, నా ఎంజాయ్మెంట్ కోసం, రైట్? కానీ నిష్కామని మీరు స్వార్థము అని అనరాదు. ఎందుకంటే అందులో భౌతికమైనటువంటి ఆ, స్వార్థమైనటువంటి కోరిక కాదు అది. నిష్కామలు ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో, తన దగ్గర ఒక మనసు ఉంది, తన దగ్గర ఒక బుద్ధి ఉంది, తన దగ్గర ఒక ప్రవృత్తి ఉంది, కరెక్ట్? అవి ఉపయోగించి నేను ఇది ఉపయోగించి కృష్ణుడి కోసం ఎలా బెస్ట్ చేయగలుగుతానో అని తను ఆలోచిస్తున్నారనమాట, రైట్? సో అందుకనే ఇది నిష్కామని స్వార్థము అని అనరాదు. ఎందుకంటే అది భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి చేయట్లేదు. వెరాస్ అది మనం ఏం చెప్పొచ్చు అంటే
వారి దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ లోపలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, దానికి మీద ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక కారు ఉందనుకోండి. ఇప్పుడు ఈ కారులో నేను నలుగురిని తీసుకువెళ్ళగలుగుతాను, రైట్? రైట్. సో ఒకవేళ నాకు అన్నారు అనుకోండి, ప్రభుజీ 6 మంది ఉన్నారు, అర్జెంట్ కృష్ణుడి కోసం సేవ చేయాలి. సో ఈ వ్యక్తి, ఓకే, కానీ నా దగ్గర ఉన్న కెపాసిటీ 4 అండి, నేను అందులోనే అడ్జస్ట్ చేస్తాను ఆ విధంగా. కానీ ఇదే కేసులో శుద్ధ భక్తుడు ఉన్నాడు అనుకోండి, తను వెళ్ళి ఒక పెద్ద బస్సే తీసుకొస్తాడు లేకపోతే ఒక 7 సీటర్ బండి తీసుకొస్తాడు. ఎందుకంటే అందులో కృష్ణుడికి ఏం కావాలో అది చేద్దాం మనం. నా దగ్గర 4 సీట్ల బండి ఉంది, కానీ ఓకే కృష్ణుడికి 6 సీట్లది కావాలన్నా సరే, నేను వేరే బండి తీసుకొస్తాను. ఆ విధంగా తను ఆలోచిస్తాడు. సో ఇద్దరిలో తేడా ఉందన్నమాట. ఈ బండి ఉదాహరణ నుంచి చెప్పానంటే అది ఒక రీసోర్స్ లాంటిది. అదే విధంగా ఎలాగైతే బండి ఒక రీసోర్సో, మన దగ్గర ఉన్న మనసు, బుద్ధి, ఇంకా శరీరం కూడా ఒక రీసోర్సు. అది కొన్ని పరిమితంలో పనిచేస్తాయి. బుద్ధి, ఇంకా మనసు, ఇంకా శరీరం కొన్ని కెపాసిటీస్ ఉంటాయి. ఏ విధంగా ఒక బండికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో అదే విధంగా నిష్కామ భక్తిలో తన ఫోకస్ ఏంటంటే, నా ప్రవృత్తిని మార్చుతాను అలా అని ఫోకస్ ఎక్కువగా ఉండదు, కానీ ఉన్న దాంట్లో ఏ విధంగా కృష్ణుడికి బెస్ట్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ శుద్ధ భక్తిలో నా ప్రవృత్తిని పక్కన పెట్టేస్తాను, అక్కడ ఏం కావాలో అది చేద్దాం. ఇది ఇప్పుడు నా దగ్గర ఆ ప్రవృత్తి లేకపోయినా నేను అది నేర్చుకొని కృష్ణుడి కోసం చేస్తాను. ఆ విధంగా ఉంటుంది మాతాజీ. ఐ హోప్ ఇట్ ఈస్ నౌ క్లియర్. ఎస్ ప్రభుజీ. బట్ ఆ ఎగ్జాంపుల్ ప్రకారం నాకు అలా అనిపించింది. అంటే నరకానికి వెళ్తాము అని ఆలోచించారంటే అది స్వార్థంతో ఆలోచించినట్టు కదా అని చెప్పి నాకు అనిపించింది. సో అందుకని అట్ నేను వన్ లెవెల్, అడిగాను. ఎస్, అట్ వన్ లెవెల్ యూ కెన్ సే నరకానికి వెళ్తారు అని అనుకోవడము ఖచ్చితంగా స్వార్థం. అంటే నేను అక్కడికి వెళ్ళి ఆ, నాకు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ. కరెక్ట్. అట్ వన్ లెవెల్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ద సేమ్ టైం అది కేవలం అదే కారణం వల్ల కాదు, నేను చెప్పినట్టు ఇంకో కారణం ఏంటంటే అది భగవంతుడికి ఇన్సల్ట్ అవుతుంది అని కూడా ఆలోచించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్నారు, అరే నా ధూళి ఆయన మీద పెట్టడం ఏంటి, చీచిచి, అది అపరాధం అవుతుంది. భగవంతుడికి అపరాధం చేస్తే నా భక్తి నష్టమైపోతుంది. కరెక్టా కాదా? ఎంతో చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం భక్తి మార్గంలో, ఇలా అపరాధం చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అకస్మాత్తుగా మిమ్మల్ని ఎవరైనా ఇలా చేయమంటే మీరు 10 సార్లు ఆలోచిస్తారు. ఏమో నేను కూడా ఆలోచిస్తాను, ఇదేంటి ప్రభుజీ భగవంతుడి విగ్రహం దగ్గర కాలు పెట్టమంటున్నారు, నో ఐ కెనాట్ డూ ఇట్, సారీ ప్రభు అని చెప్తాను. ఎందుకంటే మనకు తెలుసు అది అపరాధం, అలా చేయకూడదు, ఇన్సల్ట్ అవుతుంది. రైట్. భగవంతుడి పట్ల ప్రేమ వల్ల కూడా వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఈ గోపికల ప్రేమని పిచ్చి ప్రేమ అనొచ్చు. రైట్. వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రేమ ఉంది, ఎవరైతే భగవంతుడి తల మీద నా ధూళి వేయను అనుకున్నా ప్రేమ వల్ల కూడా వాళ్ళు చెప్పొచ్చు కదా, అరే ఆయన ఇంత నాకు ప్రియమైన వాడు, ఆయన తల మీద ధూళి వేయడం ఏంటి అని చెప్పొచ్చు. కానీ గోపికలకు ప్రేమ నిజంగానే పిచ్చి ప్రేమ. అంటే వాళ్ళు వేరే లెవెల్లోనే ఉన్నారు ఆల్ టుగెదర్. అందుకని అప్పుడు నారదముని షాక్ అయిపోయారు ఈ ఇటువంటి భక్తులు నేను ఎక్కడ కూడా చూడలేదు అని. దాని తర్వాత ఉద్ధవుడిని కూడా ఎప్పుడైతే బృందావనానికి కృష్ణుడు ఒకసారి పంపారనమాట. రైట్. ఉద్ధవుడు చాలా బృహస్పతి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, గొప్ప విద్వాంసుడు, తనకి చాలా బుద్ధి ఉంది, తెలివి ఉంది, అన్ని శాస్త్రాలు చదివాడు, బృహస్పతి దగ్గర సొంతంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ తనకి గోపికల ఒక వ్రజభక్తి గురించి ఎక్కువగా తెలియదు. సో కృష్ణుడు కూడా అనుకున్నాడు, సరే ఉద్ధవుడు అనుకుంటున్నాడు కదా ఇది తెలుసు, అది సరే ఒక్కసారి నువ్వు బృందావనానికి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది అనేది. సో ఉద్ధవుడికి ఒకసారి బృందావనానికి పంపినప్పుడు తను వెళ్ళి గోపికను కలిశాడన్నమాట, గోపికలను కలవడము. ఎందుకంటే బృందావనం వదిలేసిన తర్వాత కృష్ణుడు మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. సో వెళ్ళనప్పుడు ఒకసారి బలరాముణ్ణి పంపారు మెసేజ్ ఇవ్వడానికి, ఒకసారి ఉద్ధవుడిని కూడా పంపారు మెసేజ్ ఇచ్చి. సో ఉద్ధవుడు రాగానే గోపికలందరూ కూడా ఉద్ధవుణ్ణి ఇలా గ్యాదర్ చేసేసుకున్నారనమాట. చేసేసుకొని దాని తర్వాత జరిగిన సంఘటనలను చూసి ఉద్ధవుడు అనుకున్నాడు, నేను ఎంత తుచ్చమైనటువంటి భక్తుణ్ణి వీళ్ళ ముందర, వీళ్ళకి కృష్ణుడి పట్ల ఎంత భక్తి అయితే ఉందో అందులో అనుమాత్రం కూడా నాలో లేదు అని ఉద్ధవుడికి తెలిసిపోయింది. అంత గొప్ప బృహస్పతి యొక్క శిష్యుడైనప్పటికీ, అంత జ్ఞానం ఉన్నప్పటికీ, మరి గోపికలను బాహ్యంగా చూస్తే వాళ్లకు అంటే వాళ్ళు జ్ఞానవంతులు కూడా కాదు, ఏదో వేదాలు చదివిన ఊర్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళు. ఇలా ఊర్లో అమ్మాయిలు జుట్టులు వేసుకుంటారు కదా, ఆ విధంగా లంగా ఉండి కట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ, జ్ఞానపరంగా చూస్తే ఉద్ధవుడు ఈజ్ లైక్ అ గురు ఫర్ ఎవ్రీబడి. కానీ అది అయినప్పటికీ ఉద్ధవుడు చూసిన తర్వాత తనకు అర్థమైంది, తను ఎంత వారి భక్తి ముందు నా భక్తి ఎంత చిన్నదనేది తనకు అర్థమైంది. అప్పుడు ఉద్ధవుడు ఏం కోరుకున్నాడు, నాకు పై వచ్చే జన్మ ఉంటే నేను ఈ బృందావనంలో ఒక గడ్డిలాగా నేను పుట్టాలని నా కోరిక. ఆ గడ్డిలాగా పుడితే ఈ శుద్ధమైనటువంటి గోపికలు భక్తులు వీళ్ళ కాలు నా మీద పడుతుంది, ఆ కాలు నా మీద పడితే
నాకు కూడా అలాంటి భక్తి దక్కుతుంది, నేను ఉద్ధరింపబడతాను అనే కోరిక తను వ్యక్తం చేశాడు ఎప్పుడైతే గోపికల భక్తి చూశారో. సో ఆ విధంగా గోపికల భక్తి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ అ డిఫరెంట్ లెవెల్, రైట్? అహైతుకి అని అంటాం కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో మనం ఎంత అయితే అహైతుకి జోన్కి వెళ్తామో అంత మనకి నిజంగానే ఒక ఉన్నతమైన ఆస్వాదన కలుగుతుంది. స్టార్టింగ్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, రైట్? బట్ వీ హ్యావ్ టు టేకప్, రైట్? ఇస్ ఇట్ క్లియర్, మైథిలి మాతాజీ? ఇప్పుడు కూడా క్లియర్ అవ్వకపోతే నో ప్రాబ్లం, ఐ కెన్ ట్రై టు ఆన్సర్ లేటర్. నేను ఇంకా రీసెర్చ్ చేసి మీకు సాటిస్ఫై అయ్యేటట్టు ఇంకా ఆన్సర్స్ చెప్తాను. ఐ కెన్ డూ. లేదు ప్రభుజీ, ఇప్పుడు క్లియర్ గా ఉంది, అర్థమైపోయింది. అంటే స్లైట్ డిఫరెన్స్ ఏది ఉందో అది క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం సాధన భక్తిలో ఉన్న వాళ్ళం ఈ 3 కేటగిరీస్ లో కూడా ఉండొచ్చు కదా ప్రభుజీ? ఎస్, ఎస్. సో నేను అదే చెప్తాను ఇప్పుడు, టేక్ అవే గురించి ఓ ఇట్స్ ఆల్రెడీ 9:10 అయిపోయింది, ఐ డెంట్ ఈవెన్ రియలైజ్. 40 minutes గోన్. ఓకే, టాపిక్ ఎలా ఉంది, రైట్? ఓకే, సో జస్ట్ లస్ట్ 5 minutes. మనం మన కోసం టేక్ అవే ఏంటంటే, మనము సాధకులం కాబట్టి వీ షుడ్ మేక్ ష్యూర్ మనం కనీసం నిష్కామ స్టేజ్లో ఉండాలి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్టేజ్. దాని అర్థం ఏంటంటే మనము భౌతిక కోరికల కోసం, అంటే ఇది ఓపెన్గా చెప్తున్నాను, మీరు కొత్త వాళ్ళు కాదు, రైట్? సో జనరల్గా కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు భౌతిక కోరికల కోసం, లేకపోతే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి దానికోసం భగవంతుడి దగ్గరకు వస్తారు, లేకపోతే ఇస్కాన్లో జాయిన్ అవుతారు, ఆ విధంగా, విచ్ ఇస్ వెరీ గుడ్. అది అది తప్పని చెప్పట్లేదు, కృష్ణుడే చెప్పారు, చతుర్విధ భజంతే మాం జన సుకృతి నోర్జున, సుకృతులు వాళ్ళని చెప్పారు. సో బట్ దానికంటే ఇంకొక లెవెల్ వేరేంటంటే, ఎప్పుడైతే మనకు అర్థమైపోతుందో అదే నేను ఈ భక్తి మార్గంలోకి వచ్చింది, జపం చేసేది, భగవద్గీత చదివేది, ఇది నా కోరికలు తీర్చుకోవడం కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు, నేను కృష్ణుడి కోసం ఏదైనా చెయ్యాలి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్. నేను ఇప్పుడు చాలా సార్ చూడు, సకామ అంటే ఇవ్వండి 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 ఇవ్వండి, నిష్కామ అంటే తీసుకోండి 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 తీసుకోండి. చాలా క్లియర్ తేడా చూడండి, రైట్? సో నిష్కామ అంటే ఆ వ్యక్తి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాడనమాట. ఏమేమి ఇవ్వచ్చు మనం? ఇప్పుడు మనం సాధకులం, ప్రాక్టికల్ మాట్లాడదాం. మనం మన సమయాన్ని ఇవ్వచ్చు కదా కృష్ణుడి కోసం. ఇప్పుడు మీరు అందరు కూడా రోజు ఈ క్లాస్ జరిగినప్పుడల్లా మీరు 30-40 నిమిషాలు కృష్ణుడికి ఇస్తున్నారు యాక్చువల్గా, ఎస్ ఆర్ నో, రైట్? సో ఆ విధంగా విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. మీ సమయాన్ని కృష్ణుడికి అర్పిస్తున్నారు. చాలా మంది రెగ్యులర్ డొనేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ, ఆ, దాని ద్వారా అనేక ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని కూడా మీరు కృష్ణుడి కోసం ఇస్తున్నారు. మీ దగ్గర కొన్ని తెలివితేటలు ఉన్నాయి, మీకు కొన్ని ట్రాన్స్లేషన్ సేవలు వచ్చు, మీకు ఇంటర్నెట్ వచ్చు, మీకు కొన్ని సాఫ్ట్వేర్లు వచ్చు, ఆ, ఆ తెలివిని ఉపయోగించి ఆ సేవ కూడా చేస్తున్నారు కొంతమంది, రైట్? సో ఆ విధంగా మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని పట్టుకొని మనం దాన్ని కృష్ణుడికి అర్పించడానికి ప్రయత్నిస్తున్నాం. దిస్ ఈస్ ద బెస్ట్ స్టేజ్, అట్లీస్ట్ సాధక లెవెల్లో, రైట్? సాధక లెవెల్లో మటీరియల్ నుండి స్పిరిచువల్ దాకా వచ్చి ఇక్కడికి ఫుల్ స్టాప్ వచ్చేస్తే కూడా ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే సాధకుల స్టేజ్లో ఎప్పుడు అంటే, సాధకుల స్టేజ్లో మనము ఆర్టిఫిషియల్గా శుద్ధ భక్తుడిలాగా బిహేవ్ చేయకూడదు, అది ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే మనందరికీ ఒక ప్రవృత్తులు ఉంటాయి, రైట్? సో ఆ ప్రవృత్తిని పట్టి మనం నడిస్తే ఇట్ విల్ బి బెస్ట్. అందుకని ఇస్కాన్లో కూడా మీరు చూడండి, కౌన్సిలర్స్ ఉన్నారు, లేకపోతే లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి మాకు లీడర్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్, మీరు ఎవరికైనా ఏదైనా సేవ ఇచ్చినప్పుడు, ఏదైనా ఇచ్చిన వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఇవ్వండి. ఇట్స్ వెరీ క్లియర్. అందులోనే ఆ వ్యక్తి చక్కగా చేయగలుగుతాడు, ఇంకా తను అందులో ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కూడా వస్తుంది ఒక వ్యక్తికి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను పూణేలో ఉన్నప్పుడు మా కౌన్సిలర్ నాకు ఈ వెబ్సైట్ తయారు చేసే సేవ ఇచ్చేవారు ప్రతిసారి, అది నాకే వచ్చేది ఊరికే. నా గ్రూప్లో ఎంతో మంది ఉన్నప్పటికీ నాకే వచ్చేది, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబట్టి. ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కానీ వాళ్ళు 10 ఏళ్ల క్రితం కోడింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు, కానీ నేను రోజు చేస్తాను అది నా ఆఫీస్లో. సో ఎప్పుడు కూడా అది నాకు వచ్చేదన్నమాట. సో ఆ విధంగా లీడర్ కూడా ఆలోచించి సేవ ఇస్తారు. అరే ఈ వ్యక్తికి ఈ సాఫ్ట్వేర్ సేవ ఇస్తే ఆయన పక్కగా చేస్తాడు, ఎందుకంటే తను రోజు చేసే పని తన కోసం ఇది చాలా ఈజీ, లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేసినట్టు అనమాట, రైట్? సో ఆ విధంగా అలా చేస్తే ఏమవుతుందంటే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది. అప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్ సేవ చేసినప్పుడు నేను ఆ డొనేషన్ పేజ్ క్రియేట్ చేశాను, ఇస్కాన్ పూణేది, అది ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది, రైట్? డొనేషన్స్ కోసం. సో అది అందరు ఎంతో మంది భక్తులు యూజ్ చేస్తున్నారు, దాని ద్వారా అనేక కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయనంటే నాకు చాలా ఆనందం కలిగింది. సో ఒక సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. నేను కళ, నాకు కృష్ణుడు ఏ కళ అయితే ఇచ్చారో ఆ కళని తిరిగి మళ్ళీ కృష్ణుడికి నేను అర్పించగలిగాను.
ఇంకా చాలా మంది వైష్ణవులకు కూడా సేవ్ అయిపోయింది అందులో. ఎందుకంటే వైష్ణవులు దాని ద్వారా ఈజీగా డొనేషన్స్ ఇవ్వగలుగుతున్నారు. సో ఆ విధంగా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కూడా వచ్చింది. సో మనం ఎప్పుడు కూడా అనవసరంగా ఆర్టిఫిషియల్గా మనం ఆ జోన్లో వెళ్ళకూడదు. ఏ జోన్లో? శుద్ధ భక్తి జోన్లో. ఆర్టిఫిషియల్గా వెళ్ళకూడదు, ఆర్గానిక్గా వెళ్ళాలి. ఆర్గానిక్గా అంటే మనం సమయాన్ని బట్టి అది వస్తుంది, రైట్? మనకి గైడెన్స్ ఇస్తాడు గురువులు, కృష్ణులు. కానీ మనం బెస్ట్ జోన్ ఏంటంటే, మనకి బెస్ట్ జోన్ సాధకుల దాంట్లో మన స్కిల్స్, మన ప్రవృత్తిని బట్టి మనం దాన్ని చేయొచ్చు. ఇంకా దానితో పాటు అవసరం ఉంటే మనము ఒకవేళ ఒక సేవ చేయాల్సి వచ్చింది, అది మనకి రాదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వద్దు అనకూడదు, నేర్చుకుని ట్రై చేద్దాము, ఆ భావం ఉంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ కోసం చెప్తే, నేను ఈ తెలుగు క్లాస్ స్టార్ట్ చేసేదానికంటే ముందు నా తెలుగు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఐ డెంట్ నో హౌ టు స్పీక్ తెలుగు, బికాస్ నేను ముంబైలో పెట్టి పెరిగి అదంతా చేశాను. సో ఎప్పుడైతే నాకు చెప్పారో తెలుగులో క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది అనేది, సో మనకైతే రాదు అంత తెలుగు మాట్లాడడం, రైట్? సో కాదు అనకుండా నేనేమనుకున్నానంటే, సరే ఆఖరికి తెలుగు మన మాతృభాషే, ఇంట్లో రోజు మాట్లాడతాను, కానీ అంత ప్యూర్గా రాదు, అట్లా మాట్లాడడం ఫ్లోలో రాదు. నేర్చుకుందాం కదా, ఆన్లైన్లో రీసోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. కొంచెం సమయం పెడితే తెలుగు నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఆ విధంగా కొంచెం సమయాన్ని గడిపి గౌరాంగ దర్శన్ ప్రభు క్లాసులు విని 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 ఆయన ఎలా తెలుగు మాట్లాడుతున్నారో అది కాపీ చేసి ఆ విధంగా నేను ట్రై చేశాను. కొంచెం తెలుగు బేసిక్ సెట్ అయిన తర్వాత ఈ తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 3.5 years అవుతుంది నేను ఈ సేవ చేయగలుగుతున్నాను, రైట్? ఒకవేళ ఆ రోజు కాదంటే, సరే వేరే భక్తులు ఎవరో చేసేవారు, కానీ ఆ కళని నేను అర్పించే అవకాశం పోగొట్టుకునేవాడిని, కరెక్టా? సో అందుకనే ఎప్పుడైనా మనకి ఏదైనా సేవ వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా కార్యం వచ్చింది, ఎక్కడైతే అది నేను చెయ్యలేను అని అనిపిస్తుందో, ఎందుకంటే నాకు సూట్ అవ్వదు, అటువంటి సందర్భంలో డైరెక్ట్గా నువ్వు అనకుండా ఇది నేర్చుకొని చేసే అవకాశం ఉందా అని కూడా ఆలోచించవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ థింగ్. చాలా విషయాలు ఈ కాలంలో మనం నేర్చుకోవచ్చు, నేర్చుకొని చెయ్యొచ్చు. ఇవాళ అంటే ఇంటర్నెట్ ఇదంతా ఎంత యాక్సెసిబుల్గా ఉందంటే, ఫ్రీ కంటెంట్ ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా మనం ట్రై చేస్తే అందులో మనము హ్యాపీగా సిచ్యువేట్ అయి ఉండొచ్చు. కానీ మనం ప్యానిక్ జోన్లో వెళ్ళకూడదు. ఇది జస్ట్ లాస్ట్ పాయింట్. ప్యానిక్ జోన్ అంటే ఏంటిది? ఇప్పుడు చూడండి, ఆ, నేను 3 జోన్లు మీకు చెప్తాను. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే ఈ ఈ ఈ దానివల్ల ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, ఒక భక్తుడికి ఒక సేవ ఇచ్చారు, తనకి ఆ సేవ రాదు. సో తను యాంగ్జైటీలో ఉన్నాడు పూర్తిగా. యాంగ్జైటీలో వెళ్ళిపోయి తను నేను నేర్చుకుంటాను అని కూడా అనట్లేదు, మరి ఆయన సేవ ఇచ్చారు కదా కాదు అని కూడా అనరాదు. తన టెన్షన్ పెరిగి 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 టెన్షన్ పెరిగి ఆ ఘృణాత్మకమైన భావం కూడా రావడం స్టార్ట్ అయింది. ఈయనెందుకు నాకు ఈ సేవ ఇచ్చా, ఆయన వల్ల నేను టెన్షన్లో ఉన్నాను, నా పని మీ ఫోకస్ చేయట్లేకపోతున్నాను. టెన్షన్ పెరిగి 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 తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా కూడా జరుగుతుంది కదా. సో ఇది సరైనటువంటి ట్రాన్సిషన్ కాదు, రైట్? సో అందుకనే దాన్ని ప్యానిక్ జోన్ అంటారు, రైట్? సో నేను చెప్పినట్టు ఐ జస్ట్ షో యూ. ఒకటేంటంటే కంఫర్ట్ జోన్, రెండవది స్ట్రెచ్ జోన్. దయచేసి ఎవరు స్క్రీన్ మీద స్క్రిబుల్ చేయకండి ప్లీజ్. కంఫర్ట్ జోన్, స్ట్రెచ్ జోన్, దాని తర్వాత పానిక్ జోన్. ఈ 3 జోన్స్ ఉంటాయి. మనం ఏ జోన్లో ఉండాలి చెప్పండి? ఏది బెస్ట్ మూడిట్లో? ప్లీజ్ ఆన్సర్. స్ట్రెచ్ జోన్ ఇస్ గుడ్. యా, స్ట్రెచ్ చేయడం బెటర్. స్ట్రెచ్ జోన్ ఇస్ బెస్ట్. ఓకే. కంఫర్ట్ జోన్ విల్ లీడ్ టు లేజినెస్ అండ్ పానిక్ జోన్ విల్ లీడ్ టు యాంగ్జైటీ, రైట్? సో ఆ విధంగా మనం స్ట్రెచ్ జోన్లో ఉండాలి. దాని అర్థం ఏంటంటే, కంఫర్ట్ జోన్లో అంటే బస్ ప్రభుజీ ఇంకా 4 సంవత్సరాలు అయ్యాయి, బస్ 1 రౌండ్ నడుస్తుంది, మనకు టైం లేదు. ఇది కంఫర్ట్ జోన్. అంటే మీరు కొంచెం కూడా కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించట్లేదు. 1 రౌండ్ నుంచి 2 రౌండ్స్, 2 రౌండ్ నుంచి 4 ప్రయత్నించట్లేదు. ప్రయత్నం చేసే వాళ్ళకి కదా రిజల్ట్ వస్తుంది. ఆ? సో ఆ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉండే వ్యక్తి ఎప్పుడు ఎదగడు జీవితంలో, అక్కడే ఉండి ఉండి ఇంకేమవుతుందో తెలుసా? కంఫర్ట్ జోన్లో ఉండే వ్యక్తి ఎప్పుడెప్పుడు కొంత సమయం తర్వాత భక్తి కూడా వదిలే అవకాశం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఎందుకంటే తన కంఫర్ట్ జోన్లో ఉండి ఉండి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కుళ్ళిపోయే అవకాశం అంటే ఇక భక్తులు ఏం టేస్ట్ రావట్లేదు, అందులో ఉన్నాము, స్టాటిక్ అయిపోయిందనమాట, స్టాగ్నెంట్ అయిపోయిందనమాట, రైట్? అందులో ఉత్సాహం కూడా ఉండదు. ఎవరైతే కొంచెం స్ట్రెచ్లో ఉంటారో వాళ్ళకు ఉత్సాహం కూడా ఉంటుంది, చూసారా? సో ఆ విధంగా స్ట్రెచ్ జోన్ అంటే ఏంటంటే, సరే నా కెపాసిటీ ఉంది కొంచెం ఇప్పుడు,
ఎంత? 20 కేజీల కెపాసిటీ ఉంది నాకు. ఒక 22 కేజీలు ట్రై చేద్దాం. అది స్ట్రెచ్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే 20 కేజీల మీద 1 కిలోగ్రామ్ కూడా నేను ఎక్స్ట్రా మోయను. పానిక్ జోన్ అంటే ఎవరు చెప్తారు? చెప్పండి ఇప్పుడు ఈ కిలోగ్రామ్ ఎగ్జాంపుల్లో. అంటే మోర్ దెన్ నేను 30 కూడా చేసేస్తాను అని పానిక్ అనుకోండి. జోన్ అంటే ఇవ్వండి 40 కూడా ట్రై చేస్తాను డైరెక్ట్గా. అరే 20 కెపాసిటీ ఉన్నవాడు 40 డైరెక్ట్గా చేస్తే ప్రాబ్లం అవుతుంది, రైట్? ఆ 40కి చేరడానికి యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. సో అందుకే మనం స్ట్రెచ్ జోన్లో ఉండాలి, రైట్? సో మనం ఏదైనా మనకు మనకు సూట్ అవ్వనేది కూడా చేస్తున్నప్పుడు మనం దాన్ని మెచ్యూరిటీతో స్టెప్ బై స్టెప్ చేయాలి, అకస్మాత్తుగా చేయకూడదు. సో యోగాలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఎవరైతే యోగా చేస్తారో ఇక్కడ, రైట్? సో జనరల్గా మనం స్ట్రెచ్ చేస్తాం స్టార్టింగ్లో యోగా నేర్చుకుంటున్నప్పుడు, సూర్య నమస్కారం కానివ్వండి, ఒక ఆసన కానివ్వండి, అక్కడ చెప్తారు కెపాసిటీ కంటే 70% స్ట్రెచ్ చేయండి అని చెప్తారు, రైట్? యోగా ట్రైనర్స్. కానీ అది కూడా ఎలా ఉండాలి? చాలా పెయిన్ అవుతుంటే ఆ స్ట్రెచ్ కొంచెం తగ్గించాలి. పెయిన్ అయ్యేటట్టు స్ట్రెచ్ చేయకండి, కొంచెం స్ట్రెచ్ చేయండి. కొంచెం ఆ విధంగా ఒక 2 ఇయర్స్లో ఆ యోగా చేసే వ్యక్తి ఫుల్ బాడీ స్ట్రెచ్ అయిపోతుంది పెయిన్ తెలియకుండా, ఎందుకంటే తను మెల్లిమెల్లిగా స్ట్రెచ్ చేశారు కాబట్టి. పానిక్ జోన్ అంటే డే 1లో వచ్చేసి ఇంకా ఫుల్ 90 డిగ్రీ చేసేద్దాము బాడీ అలా ట్రై చేస్తే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే జస్ట్ ఉదాహరణ, యోగా ఉదాహరణ ఇస్తున్నాను. అదేవిధంగా మనం భక్తిలో కూడా కంఫర్ట్ జోన్ మంచిది కాదు, పానిక్ జోన్ మంచిది కాదు. బెస్ట్ ఏంటంటే స్ట్రెచ్ జోన్. ఓకే, ఈ పానిక్ జోన్ స్ట్రెచ్ అంటే జోన్ కూడా ప్రభుజీ కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకే ఈ స్ట్రెచ్ జోన్ అన్నది కూడా వర్క్ అవుతుంది కదా. కరెక్ట్, కన్సిస్టెన్సీ ఉండాలి కదా ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ ఉండాలి, దట్ ఈస్ ట్రూ. ఇంకోటి ఏంటంటే స్ట్రెచ్ జోన్ అనేది స్టాటిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 20 కిలోగ్రామ్స్ అని చెప్పాను, 20 నుండి 22 కోసం స్ట్రెచ్ చేశాను. 22 ఎప్పుడైతే నాకు అచీవ్ అయిపోయిందో, స్ట్రెచ్ జోన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి 22 నుండి 23కి వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు దాన్ని, ఎందుకంటే మళ్ళీ 22లో సెటిల్ అయిపోతే అది కంఫర్ట్ జోన్ వచ్చేసింది. రైట్? సో ఆ విధంగా భక్తిలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఒక మాల, 2 మాలలు, 3 మాలలు, 16 దాకా వచ్చింది, రైట్? మరి 16 తర్వాత ఏం చేయాలి ప్రభు? ఫోకస్ ఆన్ క్వాలిటీ. క్వాలిటీ కోసం అయితే మనకి ఎన్ని జన్మలు ఇచ్చినా కానీ అది తగ్గుతుంది. మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకు అందరికి తెలుసు మన క్వాలిటీ ఎలా ఉందనేది, రైట్? మనం అనొచ్చు, ప్రభుజీ నేను స్ట్రెచ్ జోన్ చేసి 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 16 రౌండ్స్కి వచ్చాను. వెరీ గుడ్. క్వాలిటీ ఏంటి? క్వాలిటీ కోసం అనేక జన్మలు పడతాయి, శుద్ధమైన ప్రేమ భావంతో చాంటింగ్ చేయడం. సో అందుకని ఆ స్ట్రెచ్ జోన్ ఎప్పుడు ఉండాలి మనకి, రైట్? సో ఆ విధంగా ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు బీ ఇన్ స్ట్రెచ్ జోన్. ఉత్సాహం ఉంటుంది, కొంచెం కింద నుంచి ఏమంటారు, కొంచెం ఏమంటారు, పించింగ్ కూడా ఉండాలి లైఫ్లో. కొంచెం పించింగ్ ఉంటే, కొంచెం స్ట్రెచ్ ఉంటే, దెన్ యూ విల్ బి ఎంతూజియాస్టిక్, యూ విల్ బి యాక్టివ్. లేకపోతే ప్రభుజీ జీవితం హాయిగా నడుస్తుంది, జాబ్ నడుస్తుంది, 16 మాలలు కూడా అయిపోయాయి ప్రభుజీ, హియర్ ఇస్ ద మాల, నో రిలాక్స్డ్, టెన్షన్ లేదు, హాయిగా. సో కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తికి భక్తి బోరింగ్ అనిపిస్తుంది. ఒప్పుకుంటారు? ఏ కార్యంలోనైనా ఉత్సాహం లేకపోతే, ఛాలెంజెస్ లేకపోతే అది బోరింగ్ అయిపోతుంది, రైట్? సో ఆ బోరింగ్ వచ్చినప్పుడు ఈయన అనుకుంటాడు, ఇక 16 మళ్ళీ కూడా ఎందుకు చేయాలి, అవసరం లేదు, మెల్లిమెల్లిగా వదిలేస్తాను. వేరే సంప్రదాయంలోనైతే ఇటువంటి మాలలు చేయాలని రూలే లేదు, అక్కడ దీక్ష తీసుకుంటే బాగుంటుంది, ఈ ఇస్కాన్ వాళ్ళు ఎన్ని రూల్స్ పెడతారు అని చాలామంది ఇస్కాన్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు, రైట్? సో అందుకనే ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు, ఆల్వేస్ బి ఎంతూజియాస్టిక్, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంతూసియాజం. ఎంతూసియాజం అంటే ఏదైనా ఒకటి చేయాలని ఒక తపన మన దగ్గర ఉండాలి. ఏదో అంటే లోకానికి చూపించడం కాదు, నా జపం క్వాలిటీ పెంచాలి నేను, ఒక తపన ఉండాలి. ఆ ఉత్సాహం ఉంటే మనం ఎక్కువ కాలం ఉంటాము, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకే, సో రియలీ సారీ, ఇట్స్ ఆల్రెడీ 9:20. థ్యాంక్ యూ సో మచ్. రేపటి క్లాస్ కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ.